Hello everyone, in this video we are going to discuss motion in a plane. Already మనం ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాము. బేసిక్ ఇంట్రడక్షన్ కంప్లీట్ గా అయిపోయింది. ఇంకా మీరు ఆ వీడియో చూడలేదంటే దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది మీరు చూడవచ్చు. సో ఇంట్రడక్షన్ క్లాస్ చూసేసాక ఇది చూస్తే మీకు ఈజీగా క్లియర్ గా కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి. సో లాస్ట్ క్లాస్ లో మనం లైక్ పారలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్ అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ బై ట్రయాంగిల్ లా ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉండేది, దట్ ఈస్ పారలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్ అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో రెండు కూడా ట్రయాంగిల్ లా అండ్ పారలోగ్రామ్ లా రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దట్ ఈస్ మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే పొజిషన్ వెక్టర్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్, యావరేజ్ యాక్సలరేషన్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో కంప్లీట్ గా ఎండ్ వరకు ఈ క్లాస్ మీరు చూడాలి. సో స్టార్టింగ్ లో మీరు క్లాస్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, దిస్ ఈస్ యువర్ సిలబస్ ఫర్ MSET 2022 ఫర్ బోత్ AP అండ్ TS అండ్ MPC అండ్ BYPC స్టూడెంట్స్ కి ఇద్దరికి కూడా సేమ్ సిలబస్. ఓకే, సో దిస్ ఈస్ సిలబస్. దీని యొక్క PDF కూడా మన యొక్క వెబ్సైట్ లో ఉంది. మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదంటే అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు, బట్ దాని తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రిపరేషన్ లో వారికి ఎండ్ లో ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, రివైజ్ చేయడానికి. సో దానికోసం మన యొక్క టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంది. సో దీంట్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ యూ విల్ బి గెటింగ్ చాప్టర్ వైజ్. ఓకే, సో మీకు చాప్టర్ వైజ్ గా మాక్ టెస్ట్లు ఉంటాయి, దాంతో పాటు ఇన్ యాప్. ఓకేనా, యాప్ లో మీకు కంప్లీట్ గా PDF మెటీరియల్ ఉంటుంది. యాప్ లో మీకు కంప్లీట్ గా PDF మెటీరియల్ ఉంటుంది, దాంట్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కాకుండా మీకు ఈ PDF మెటీరియల్ లో కూడా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ ఈ PDF మెటీరియల్ లో ఇంకా చాప్టర్ వైజే కాకుండా టాపిక్ వైజ్ కూడా చాలా క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. దాంతో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఈ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండ్ ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ మీరు కంప్లీట్ గా మీ యొక్క ల్యాప్టాప్ లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, యాక్చువల్ MSET ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ 5 ఫుల్ లెంత్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయి కదా, దట్ ఈస్ అకార్డింగ్ టు న్యూ సిలబస్. ఓకే, సో కొత్త సిలబస్ కి అకార్డింగ్ గా మనం ఇవి డిజైన్ చేసాము. అండ్ దిస్ కోర్స్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ MPC అండ్ BYPC. ఓన్లీ 499 కి మాత్రమే మనం ఇప్పుడు దాన్ని అవైలబుల్ గా ఉంచాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. మనం పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ మన యొక్క మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ లో కూడా చదివాము. దట్ ఈస్ ఒక పాయింట్ ని నేను తీసుకొని దాని యొక్క పొజిషన్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది అని 1 డైమెన్షన్ లో మనం చెప్పుకున్నాము. బట్ ఇన్ 2 dimension we have to discuss in 2 dimensional. Suppose if I say this is a point, okay, సో ఈ పాయింట్ ఈ పొజిషన్ ని నేను ఇక్కడ x యాక్సిస్ తో డిఫైన్ చేయాలి అండ్ y యాక్సిస్ తో కూడా డిఫైన్ చేయాలి. దాన్ని మనం 2 డైమెన్షన్ అని అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఒక XY ప్లేన్ తీసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ y యాక్సిస్. సో XY ప్లేన్ మనం తీసుకున్నాక ఒక పాయింట్ ని తీసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ P1 అని అనుకుందాం. దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, x1, y1. ఓకే, సో ఏంటి దీని యొక్క మీనింగ్, సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, సో x యాక్సిస్ పైన ఇది x1 అండ్ ఇక్కడ మనం ఇలా చూసుకున్నట్టయితే దిస్ ఈస్ y1 అని దీని యొక్క మీనింగ్. ఓకే, సపోజ్ నేను ఈ x1 కి బదులు 2, 3 తీసుకున్నాను అనుకోండి. ఇట్ మీన్స్ దట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, ఇది 2 అండ్ ఇక్కడ వరకు ఇది 3. సో దీని యొక్క మీనింగ్. ఓకే, ఫస్ట్ ఇలా బేసిక్ గా అండర్స్టాండ్ చేసుకుంటా వెళ్తే మీకు చాలా చాలా ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ని మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఈ యారో అయితే ఏదైతే మనం రిప్రజెంట్ చేస్తున్నాం, ఫస్ట్ క్లాస్ లో చూస్తే మనం వెక్టార్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, సో అలానే నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. ఓకే, సో ఈ పాయింట్ ని ఏదైతే ఉంది కదా, నేను సపోజ్ ఒక వెక్టార్ గా నేను తీసుకుంటే, సో దిస్ ఈజ్ యువర్ పొజిషన్ వెక్టార్. ఓకే, ఇది మనకి ఏం చెప్తుంది, ఒక పాయింట్ x కి y కి ఎంత డిస్టెన్స్ లో ఉంది అది చెప్తుంది. సో దీన్ని మనం ఒక r అనుకుందాం, దీని యొక్క వెక్టార్ యొక్క రిప్రజెంటేషన్. ఓకే, సో ఇది మనకి r వెక్టార్ అని అంటున్నాము. సో దీని యొక్క వాల్యూ మనకి r. సపోజ్ దీన్ని నేను r1 అనుకుంటే ఇది మనకి ఎలా వస్తుంది, r1 విల్ బి ఈక్వల్స్ టు
సో ఈ వాల్యూ ఎంత x1. ఓకే, సో x1 ఇన్ విచ్ డైరెక్షన్, x డైరెక్షన్ ని మనం I తో రిప్రజెంట్ చేస్తాము, y డైరెక్షన్ ని మనం j తో రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ z యాక్సిస్ కూడా అవైలబుల్ గా ఉంది అంటే దాన్ని మనం k తో డినోట్ చేస్తాము. బట్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ హియర్ 2 డైమెన్షన్ కాబట్టి మనం j చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ x1 ఇన్ I డైరెక్షన్ ప్లస్ y1 ఇన్ j డైరెక్షన్. సో దిస్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ r1. నా సపోజ్ నేను ఈ పాయింట్ ని ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నాను. సపోజ్ దీని యొక్క ఫైనల్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసింది. నా దిస్ ఈస్ పాయింట్ P2. సో ఈ పాయింట్ P2 ఏదైతే ఉంది కదా దాని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, సో ఇట్ విల్ బి x2, y2. ఓకే, సో x2, y2 అవుతాయి. సపోజ్ దీని యొక్క వాల్యూస్ కూడా నేను సపోజ్ ఇక్కడ x ఎక్కువ డిస్ప్లేస్మెంట్ కాబట్టి 6, 7 అనుకుందాం. ఓకే, సో ఈ వెక్టర్ ని మనం r2 గా రిప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడు r2 యొక్క వాల్యూ ఏమవుతుంది, r2 వచ్చేసి x2 ఇన్ I డైరెక్షన్ ప్లస్ y2 ఇన్ j డైరెక్షన్. సో దిస్ ఇస్ వాల్యూ ఆఫ్ r2. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత క్లారిటీగా మీకు అర్థమవుతుంది, వెక్టార్స్ అనే చాప్టర్ మీకు అర్థమవుతుంది. 2 డైమెన్షన్ చాలా చాలా మీకు సింపుల్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. అందుకోసం నేను ఇంత క్లియర్గా ఇది చెప్తా ఉన్నాను. ఓకే, సపోజ్ ఈ పాయింట్ P1 నుంచి P2కి నేను ఇక్కడ ఇంకోటి ఈ పాయింట్ ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేసాము. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఈ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సపోజ్ ఇది డిస్ప్లేస్మెంట్ అవుతాయి. సో దిస్ విల్ బి గివెన్ బై డెల్టా ఆర్, రైట్. సో డెల్టా ఆర్ మనం క్యాలిక్యులేట్ చేసేస్తే దాని యొక్క వాల్యూ మనకి వచ్చేస్తుంది. సో దాన్ని మనం దిస్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఓకే, so this is your displacement vector. Okay, so this is your displacement vector. so దాని యొక్క వాల్యూ నాకు కావాలి అంటే సో డెల్టా ఆర్ తో నాకు దాని యొక్క వాల్యూ వస్తుంది. సో డెల్టా ఆర్ ఏంటి, r2 మైనస్ r1, రైట్. సో r2 మైనస్ r1 నేను చేసేస్తే నాకు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ వస్తుంది. సో delta r will be given by, so r2 ఏంటి, this value x2 in I direction plus y2 in j direction minus x1 in I direction plus y1 in j direction. ఓకే, సో మైనస్ చేసేస్తే మనము వెక్టర్స్ ని ఎలా సబ్స్ట్రాక్ట్ చేస్తామో మనకి తెలుసు, ప్రీవియస్ క్లాసెస్ లో మనం చూసాము. ఓకే ఓకే, సో దిస్ ఈస్ r. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు, సో I నుంచి I కి మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇట్ విల్ బి ఈక్వల్స్ టు x2 మైనస్ x1 ఇంటూ I డైరెక్షన్ ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ ఇన్ j డైరెక్షన్. ఓకే, సో దిస్ ఈస్ యువర్ వాల్యూ. సో దీన్ని నేను ఇంకా ఫర్దర్గా కూడా సింప్లిఫై చేయవచ్చు. విచ్ విల్ బి ఈక్వల్స్ టు x2 మైనస్ x1. x2 మైనస్ x1 ఈజ్ చేంజ్ కదా, సో డెల్టా ఎక్స్ గా నేను రాయొచ్చు. సో దిస్ ఇస్ డెల్టా ఎక్స్ ఇన్ I డైరెక్షన్ ప్లస్ డెల్టా y ఇన్ j డైరెక్షన్. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ యువర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కటి అర్థమవుతే మీకు యాక్సలరేషన్ కానీ వెలాసిటీ కానీ చాలా ఈజీగా అర్థమవుతాయి. సో హోప్ దట్ ఈస్ క్లియర్. సో దీనిపైన బేస్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్లో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాను ఫర్దర్ క్లాసెస్లో, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సపోజ్ మీకు ఎవరైనా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ఇదే ప్రాబ్లమ్కి. ఓకే, సో మనం ఇక్కడ చేసేద్దాం సింపుల్గా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎవరైనా ఫైండ్ అవుట్ చేయమని చెప్పారనుకోండి, సో డెల్టా ఆర్ ఏమవుతుంది, సో డెల్టా ఎక్స్ ఇన్ I డైరెక్షన్, దట్ ఈస్ చేంజ్ అంటే x2 మైనస్ x1. x2 ఏంటి 6 మైనస్ 2. ఓకే, సో మీకు సింపుల్గా అయిపోతుంది, దట్ ఈస్ 6 మైనస్ 2 ఇన్ I డైరెక్షన్ ప్లస్ రైట్ y2 కదా, y2 మైనస్ y1. సో y2 ఏంటి 7 మైనస్ y1 ఏంటి ఇక్కడ 3, రైట్. సో సింపుల్గా మీకు ఎవరైనా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తే ఇలా ఇచ్చేసి సో ఏం చేస్తారు, 6 మైనస్ 2 ఇస్ 4 I ప్లస్ 7 మైనస్ 3 ఇంటూ ఇది j కదా, సో 7 మైనస్ 3 ఇంటూ j. 7 మైనస్ 3 ఈజ్ ఆల్సో 4j. సో దిస్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్
వెక్టార్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ యొక్క ఇది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు దాన్ని అండర్ రూట్ ఈ ప్లస్ దీని యొక్క దాని స్క్వేర్ చేసేస్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ డైరెక్షన్ విల్ బి ఫ్రమ్ P1 టు P2. ఓకే, సో డైరెక్షన్ వచ్చేసి మనకి P1 టు P2 దీని యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఇట్ మీన్స్ దట్ వెక్టార్ ఏదైతే ఉంది కదా, సో ఈ పొజిషన్ నుంచి P1 నుంచి ఇలా దీనికి ఇక్కడికి వెళ్తుంది, దీని యొక్క యారో ఇక్కడ ఉంటుంది అని దీని యొక్క మీనింగ్. హోప్ దట్ ఈస్ క్లియర్. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. సి వెలాసిటీ యొక్క ఫార్ములా మనకి తెలుసు, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం మనం ఆల్రెడీ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో చదివేసాము. సో మనం చూసాము ఇంతకు ముందే, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ డిస్ప్లేస్మెంట్ యొక్క వెక్టార్ మనకి వచ్చేసింది. బట్ సి ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఓకే, P1 టు P2 ఇది ట్రావెల్ చేసేసింది. నౌ వీఆర్ ఫైండింగ్ ద వెలాసిటీ. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉండింది మనం ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నాము. ఓకే, సో ఇది మనకి తెలుసు, దట్ ఈస్ డెల్టా ఆర్. ఓకే, సో ది డెల్టా ఆర్ అండ్ దీనికి పట్టిన టైం మనం సపోజ్ డెల్టా టీ అనుకుంటే. ఓకే, సో పట్టిన టైం మనకి డెల్టా టీ అనుకుంటే యావరేజ్ వెలాసిటీ. ఓకే, యావరేజ్ వెలాసిటీ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా ఆర్ అపాన్ డెల్టా టీ. హోప్ దట్ ఈస్ క్లియర్. సో డెల్టా ఆర్ అంటే మనకి ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసేసాము. ఓకే, సో హియర్ ఓకే డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా xi ప్లస్ డెల్టా yj. ఓకే, సో డెల్టా xi డెల్టా yj. సపోజ్ నేను అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే డెల్టా x ఇన్ i డైరెక్షన్ ప్లస్ డెల్టా y ఇన్ j డైరెక్షన్ అపాన్ డెల్టా t టైం. ఓకే, సో నేను దీన్ని ఇంకా సింప్లిఫై కూడా చేయొచ్చు. సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా x అపాన్ డెల్టా t in I direction plus delta y upon delta t in j direction. Okay, so dx by dt నాకు తెలుసు, that is velocity. Okay, so ఇక్కడ కదా మనకి dx by dt is మనకి velocity అని మనకి తెలుసు, that is v in x direction in I plus v y in j direction. సో ఇది వచ్చేసి మనకి యావరేజ్ వెలాసిటీ. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. దిస్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. సి సపోజ్ దీన్ని నేను నాకు ఇన్స్టాంటేనియస్ గా కావాలి అంటే ఏం చేయాలి? అండ్ దీని యొక్క డైరెక్షన్ మనకి చూసుకున్నట్టయితే మనకి డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ కి ఏదైతే డైరెక్షన్ ఉంది కదా, దట్ ఈస్ ఫ్రమ్ P1 టు P2 ఏదైతే డైరెక్షన్ ఉంది కదా అదే ఉంటుంది. సో దీనికి మనకి ఎలా వస్తుంది డైరెక్షన్ అంటే tan థీటాతో మనకి వస్తుంది. tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు Vy అపాన్ Vx. ఓకే, సో దీని యొక్క డైరెక్షన్ కూడా మనకి దాంతో వచ్చేస్తుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా సింపుల్ గా బట్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన బేస్ చేసుకొని కూడా టెస్ట్ సిరీస్ లో చాలా క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ప్లస్ మాక్ టెస్ట్ మనకి ఏదైతే ఉంది కదా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో ఉన్నాయి, ప్లస్ మెటీరియల్ లో కూడా ఈ కాన్సెప్ట్ పైన బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ మనకి ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, సేమ్ థింగ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, బట్ నాకు ఒక చిన్న పాయింట్ దగ్గర ఇన్స్టాంటేనియస్ గా కావాలి అని అనుకుంటే ఇట్ మీన్స్ దట్ డెల్టా దట్ ఈస్ లిమిట్ డెల్టా t టెన్స్ టు 0. ఇట్ మీన్స్ దట్ సి క్లారిటీగా అర్థం చేసుకోండి, ఈ చిన్న పాయింట్ దగ్గర టైం డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ టైం ఈజ్ అప్రాక్సిమేట్లీ నియరింగ్ టు 0. సో వెలాసిటీకి ఫార్ములా ఏంటి? డెల్టా ఆర్ అపాన్ డెల్టా టీ మనకి ఆల్రెడీ అక్కడ ఉంది. బట్ హియర్ లిమిట్ డెల్టా టీ ఈజ్ టెండింగ్ టు 0. ఇట్ మీన్స్ దట్ ఇట్ విల్ బి ఈక్వల్ టు, సో మనకి డెల్టా ఆర్ అంటే తెలుసు, దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఇన్ ఐ డైరెక్షన్ ప్లస్ డెల్టా వై ఇన్ జే డైరెక్షన్ అపాన్ డెల్టా టీ. సో దీని ఇంకా సింప్లిఫై చేస్తే డెల్టా ఎక్స్ అపాన్ డెల్టా టీ ఇన్ ఐ డైరెక్షన్ ప్లస్ డెల్టా వై అపాన్ డెల్టా టీ ఇన్ జే డైరెక్షన్. బట్ దిస్ ఈస్ అండర్ లిమిట్ x tends to 0. Okay, so it will be equals to, okay, so it will be equals to dx upon dt in I direction plus dy upon dt in j direction. Okay, so ఇది మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సి ఎక్కడైనా మీకు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కావాలి అని అనుకుంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఒకవేళ మీకు ఇచ్చేసి ఉంటే ఇన్ x డైరెక్షన్ ఇన్ y డైరెక్షన్ దాన్ని డిఫరెన్షియేట్ చేసేస్తే మీకు
ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి, అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో దీని యొక్క డైరెక్షన్ వచ్చేసి డైరెక్షన్ ఈజ్ టాంజెన్షియల్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. మోషన్ యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుందో దాని యొక్క టాంజెంట్ తో మనకి దీని యొక్క డైరెక్షన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ యాక్సలరేషన్. ఓకే, సో యాక్సలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ velocity. Okay, rate of change of velocity, it means that delta v upon delta t, right? సో మనకి డెల్టా v అంటే ఇంతకు ముందే మనం క్యాలిక్యులేట్ చేసాము. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దిస్ వన్. ఓకే, సో vx in i direction ప్లస్ vy in j direction. సో దీన్నే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ వన్. ఓకే, సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే డెల్టా v అపాన్ డెల్టా t విచ్ ఈస్ ఈక్వల్స్ టు vx ఇన్ i డైరెక్షన్ ప్లస్ vy ఇన్ j డైరెక్షన్ అపాన్ డెల్టా t. హోప్ దట్ ఈస్ క్లియర్. సో దీన్ని నేను ఇంకా ఈజీగా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ vx అపాన్ డెల్టా t ఇన్ i డైరెక్షన్ ప్లస్ vy అపాన్ డెల్టా t ఇన్ j డైరెక్షన్. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు ax in i direction plus ay in j direction. ఇది దీని యొక్క వాల్యూ ఇదేంటి? యాక్సలరేషన్. ఓకే, యావరేజ్ యాక్సలరేషన్. సో దిస్ ఈస్ ఏ కదా. సి, యావరేజ్ యాక్సలరేషన్ ఇస్ dv by dt. సో dv by dt కి నేను ఇలా రాసుకోవచ్చు, vx in i direction ప్లస్ ఇలా రాసుకుంటే దీన్ని సింప్లిఫై చేసేసి మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇట్ మీన్స్ దట్ సపోజ్ మీకు డిస్ప్లేస్మెంట్ ఇస్తే ఆ డిస్ప్లేస్మెంట్ని ఫస్ట్ మీరు డిఫరెన్షియేట్ చేసేసి మీకు వెలాసిటీ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ యాక్సలరేషన్. దట్ ఈస్ ద థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్లో చాలా సార్లు అడిగారు కూడా. ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ యూ హ్యావ్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి? లిమిట్ డెల్టా t టెండ్స్ టు 0 ఇన్ వెలాసిటీ. ఓకే, డెల్టా v అపాన్ డెల్టా t. సో దీని యొక్క వాల్యూ కూడా మనం చూసుకున్నట్టయితే dv by dt అవుతుంది. ఓకే, సో డిఫరెన్షియేట్ చేసేస్తే యూ విల్ బి గెటింగ్ ద ఆన్సర్. హోప్ దట్ ఈస్ క్లియర్. దీని యొక్క డైరెక్షన్ కూడా వచ్చేసి సేమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏది ఉంది కదా, సేమ్ అలాగే టాంజెన్షియల్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగే విధంగా ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఇది కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ టుడేస్ సెషన్. సో ఐ విల్ బి డిస్కసింగ్ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ప్లస్ ఆ ఒక్క క్లాస్ అయిపోతే మనం ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.